వస్తాయి. చాలా ముఖ్యమైన మాట అది. శ్రీకృష్ణుడు కూడా నిందలు వచ్చాయి. ప్రతి చవితికి లేదండి, మొత్తం చవితి నాడు అని పార్వతీదేవి అంటే దాని తర్వాత సవరించి వినాయక చవితి నాడు అన్నారు వెనక. అందుకే 4 ఏళ్ల క్రితం 2013లో ఓ చిత్రం జరిగింది. రంజాన్ పండుగ వినాయక చవితి రెండు ఒకే రోజు వచ్చాయి. నేను అప్పుడు అక్కడ విశాఖపట్నంలో అవధానం చేస్తున్నా. సరిగ్గా దాని గురించే చెప్పండి అని. రంజాన్ పండుగ వినాయక చవితి రెండు ఒకరోజే వచ్చాయి. రంజాన్ నాడు చంద్రుని చూస్తే కానీ వాళ్ళు అన్నం తినరు, మనమేమో చూడకూడదు. అందుకని ఈ విషయం చూడాలా చూడద్దా ఎవరు తేల్చాలి అంటే శ్రీకృష్ణుడు నిర్ణయిస్తాడు అన్న. ఎందుకంటే చవితి నాడు చంద్రుడిని చూశాడు శ్రీకృష్ణుడు. ఎలా చూశాడు? ఆయన కావాలని చూడలా. మనం కూడా పొరపాట్లు చేస్తాం, కొన్ని ఏవో అపచారాలు జరుగుతాయి, కంగారు పడిపోకూడదు. ఏం చేశాను, ఇలా అనుకున్నాం చేయలేకపోయాం, ఈ వేపు పెట్టాలంటే దీపం, ఆ వేపు ఏ వేపు పెట్టినా ఏం కాదమ్మా. తేడాగా పెట్టినంత మాత్రాన దేవుడు కోపిస్తే వాడు దేవుడు కాదండి, దెయ్యం అవుతాడని అనుమానం ఏం లేదండి. కోపం ఉండేవాడు దేవుడు కాదమ్మా. ముందు ఆ విషయం